అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏవి రమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి. మనకి సమ్మర్ వచ్చిందండి. జనరల్గా ఇది శుభకార్యాలు జరిగేటువంటి అంటే పెళ్ళిళ్ళు జరిగేటువంటి సీజన్ కాబట్టి ఎక్కువ మంది ఈ బంధువులకి ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి ఖచ్చితంగా వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి ఇలా దూర ప్రాంతాలకి వివాహాది కార్యక్రమాలకి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు వారి ఇంట్లో ఉన్నటువంటి ఎవరో ఒకరిని ఇంట్లో ఉంచి మిగతా వాళ్ళు వెళ్ళాలి. ఒకవేళ అందరూ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు, బంగారము, వెండి, అలాగే నగదు మొదలైనటువంటి విలువైనటువంటి ఆభరణాలు కానీ వస్తువులు కానీ వారి యొక్క బంధువుల చేతికి కానీ లేకపోతే తెలిసిన వారి చేతికి కానీ అందించి, లేదంటే బ్యాంకులో డిపాజిట్ చేసుకొని వెళ్ళాలని చెప్పేసి, సేఫ్ లాకర్లో పెట్టుకొని వెళ్ళాలని చెప్పేసి సూచిస్తా ఉన్నాం. ఒకవేళ అది సాధ్యం కానప్పుడు పోలీసు వారికి సమాచారం ఇచ్చినట్టయితే ఆ ఇంటి మీద LHMS అని చెప్పేసి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయబడుతుంది. కాబట్టి ఇది ఇన్స్టాల్ చేస్తే దాని మీద పోలీసు వారి నిఘా అనేది ఉంటుంది. సీసీ కెమెరాలు కూడా అక్కడ ఇన్స్టాల్ చేయబడతాయి. కాబట్టి ఎవరైనా కదలికలు ఉన్నట్టయితే తప్పనిసరిగా దానిలో నమోదు కాబడతాయి. కాబట్టి మనకి ఏ రకమైన నేరాలు జరగకుండా చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి వివాహాది కార్యక్రమాలకి, దూర ప్రాంతాలకి, ఏదైనా కార్యక్రమాలకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని జాగ్రత్త పరచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. ఎవరైనా సరే అనుమానిత వ్యక్తులు మీ బజార్లో సంచరిస్తున్నా, మీ ఊర్లో సంచరిస్తున్నా కంపల్సరిగా వాటి యొక్క సమాచారాన్ని దగ్గరలో ఉన్నటువంటి పోలీసు వారికి సమాచారం ఇచ్చినట్లయితే వారిని విచారించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలా. ఎండాకాలం కాబట్టి ఈ ఎండలకి గాలి లేక అందరూ కూడా మిద్దెల మీద పడుకుంటూ ఉంటారు. కాబట్టి కింద ఇంటికి తాళం వేసి పైన మిద్దెల మీద పడుకునే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా పోలీసు వారి సూచనలు. ఎందుకంటే ఈ పైన పడుకున్నప్పుడు కింద తాళాలు పగలగొట్టి నేరాలు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దాని పట్ల కింద కూడా ఇంట్లో కంపల్సరీ ఒకరిద్దరు ఇంట్లో కూడా ఉండి పైన మిద్దెల మీద పడుకునేవాడు కానీ ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తాము. అలాగే ఆరు బయట నివసించేటువంటి వాళ్ళు, ఆరు బయట పడుకునేటువంటి వాళ్ళు కూడా అలాగే ఒంటరిగా నడుచుకుంటూ ఎక్కడికన్నా వెళ్ళి రావాల్సినటువంటి సమయం ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలా. వారి ఒంటి మీద ఉన్నటువంటి బంగారు ఆభరణాల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మేము పోలీసు వారి తరఫున తెలియజేస్తాము. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు బంగారం రేట్ బాగా పెరగడం వల్ల ఈ నేరాలకి ఎక్కువగా దొంగలు పాల్పడతా ఉన్నారనేది మనకు ప్రాథమిక సమాచారం. కాబట్టి దయచేసి అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా గుర్తు తెలియని వాళ్ళు మన బజార్లో సంచరిస్తున్నా, అలాగే మన ఊళ్ళో సంచరిస్తున్నా వారి పట్ల మనం అనుమానం వ్యక్తపరుస్తూ పోలీసు వారికి సమాచారం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా దాని మీద తగిన చర్య తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.